శవాన్ని చూసి భయపడి పారిపోయి ఉంటాడు. సిగ్గు లేకుండా చెప్తున్నావు. ఇంకా 30 కోట్లు 30 crores చేతుల నాశనం చేశావు. ఆ రోజు మేయర్తో పాటు నువ్వు చచ్చుంటే సీన్ వదిలిపోయేది. సారీ. ఇప్పుడు ఎక్కడికి పారిపోదాం? స్విట్జర్లాండ్ వెళ్ళిపోదామా? స్విట్జర్లాండ్ నడిచి వెళ్ళాలి. కనీసం టిక్కెట్లు కూడా డబ్బు లేకుండా తెచ్చాయి. ఎవరో చూడు. నాకు భయంగా ఉంది, నువ్వే చూడు. హలో నేను కార్పొరేషన్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మేరీ గారు ఇక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? ఆగండి ఆగండి. మీ సమస్యలు తీర్చటానికే మీకు పిలుపునిచ్చాను. నేనేం అమలు చేయబోతున్నానో మీ అందరికీ చదివినిపిస్తాను. రామాలయం వీధిలో 2 బావులు తవ్విస్తున్నాం. అశోక్ నగర్ మెయిన్ రోడ్ మొత్తం ట్యూబ్ లైట్స్ వేయిస్తున్నాం. ఇదేమిటి ఇన్ని మంచి పనులు చేసేస్తున్నాడు? అదే అర్థం కావటం లేదు. బెస్తపాలెంలో 6 మరుగుదొడ్లు 12 పంపు సెట్లు వేయిస్తున్నాం. విక్టోరియా హోటల్ ముందు దుకాణాలు ఎత్తిచ్చేశారు. ముందు మీరు రండి. రహస్యంగా కాదు, అందరి ముందు చెప్పండి. చెప్తాను, మీరు రండి రండి. మీలాంటి ప్రజాసేవ చేసేవాళ్ళు నాకు అండగా ఉండాలి. ఈ లిస్ట్ చదవండి. చాలదంటే మీరు చెప్పండి, నేను చేస్తాను. విక్టోరియా హోటల్ ముందు దుకాణాలను ఎత్తించేసి ఆ స్థలం ఆక్రమించుకోవడమే కాకుండా అక్రమంగా హోటల్ కట్టారు. అంచేత అది పడగొట్టించి ఆ మొత్తం స్థలంలో మార్కెటింగ్ షెల్టర్స్ వేయించి ఆ దుకాణదారులకు ఇస్తున్నాము. నిజమా? మిగతావి కూడా మీరే గట్టిగా చదివి వినిపించండి. పబ్లిక్ క్లూ ప్రక్కన అక్రమంగా కడుతున్న సినిమా హాలుకు పర్మిషన్ రద్దు చేస్తున్నాం. మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న హనుమాన్ జంక్షన్ కాలనీలో 30,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మిస్తున్నాం. కనీస వసతులు లేకుండా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తున్న దేవి మేనకా థియేటర్లను వసతులు సమకూర్చే వరకు మీరు చదవండి. అలాగే కనీస వసతులు సమకూర్చే వరకు సినిమాలు ప్రదర్శించకూడదని నోటీసు జారీ చేశాం. ఇంతవరకు డ్రైనేజీ సౌకర్యానికి నోచుకొని పాత బస్తీలోను రామ్నగర్ లోను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశాం. ఏమిటి, నగరాన్ని ఉద్ధరించేద్దాం అనుకుంటున్నావా? ఎస్. ఇంతవరకు నువ్వు చెప్పినట్టు నేను చేశాను, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. నవ్వుతున్నారేంటి? ఇక నన్ను బెదిరించడానికి మీ చేతిలో ఏ ఆయుధం లేదు. చా, నిజమా? తెలివైన వాడివి. మా అమ్మ కరెక్ట్ గా పాయింట్కి వచ్చేసావు. మా అమ్మ అక్కడ మా అధీనంలో ఉంది. రేపటి వరకు నువ్వు మేం చెప్పినట్టు వింటే క్షేమంగా ఉంటుంది, లేదా శవంగా మారి శ్మశానంలో ఉంటుంది. త్రిపాఠి, పసివాణ్ణి శ్మశానాలు శవాలు అని బెదిరించకయ్యా. అతనేమన్నా మన మాట కాదన్నాడా? అన్నతోళ్ళంటే అతనికి ఎంతో ప్రేమ. ఆ మాటకు వస్తే ఆవిడ కోసం తన ప్రాణాలనే ఇస్తాడు కదా బాబు. చూడు, చేసిందేదో చేసావు. వెళ్ళి వాళ్ళందరినీ పంపించిరా. తేడా వచ్చిందో నీకిస్తానన్న 2 లక్షలు దక్కవు, నీ తల్లి నీకు దక్కదు. తొలగించమని ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. త్రిపాఠి, నీ బుర్రలో ఇంత గొప్ప ఆలోచన ఉంటుంది అనుకోలేదయ్యా. ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు విడిమోహాన్ని పారేసి 30 కోట్లు సంపాదిస్తున్నావు. సంపాదిస్తున్నావు కాదు, సంపాదిస్తున్నావు. సంపాదిస్తున్నావు. స్నేహం అంటే ఇదేనయ్యా. సృష్టిలో తీయంది స్నేహమని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఏమిటి ఇంకా అలాగే ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు, మంత్రి గారు వచ్చే టైం అయింది. వెళ్ళు. కమ్ ఆన్, గెట్ రెడీ. ముందు మా అమ్మతో మాట్లాడాలి. మీ అమ్మని సొంత తల్లిలా చూసుకుంటాడు వల్లభరావు. మాట్లాడాలి.
హలో వల్లభరావు, ఫోన్ ముసలిదానికి నీకే. హలో, ఎవరు? అమ్మా ఎలా ఉన్నావమ్మా? నేను క్షేమంగానే ఉన్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? క్షేమంగా ఉన్నట్టు తెలుసుకున్నావుగా, చాలు, వెళ్ళి రెడీ అవ్వు. ఇది కాదు, అది వేసుకో. త్వరగా వేసుకునిరా. హాయ్ డార్లింగ్, నీ గురించి అనుకుంటున్నాను. 30 కోట్లలో వాటాలు ఎలా వేశావు? ఏం వాటాలు? అదే నువ్వు నేను వల్లభరావు. మనుషులు ఎక్కువయ్యారని కొత్త ప్లాన్ వేశా. కొత్త ప్లానా? ఏటిది, నాకు చెప్పు. పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకున్న చంద్రం తన్నెవరో గుర్తుపట్టకూడదని మేయర్ వేషం వేసుకుని మేయర్ని చంపేశాడు. అది నీకు తెలుసు గనక నిన్ను చంపేస్తాడు. పాత పగతో వల్లభరావు చంద్రాన్ని చంపేస్తాడు. వాటా ఇవ్వాల్సి వస్తుందని వల్లభరావు నేను చంపేస్తాను. అన్ని హత్యలు చచ్చిన చంద్రం మీద పడతాయి గనక కేసు క్లోజ్. పిల్లల్ని తీసుకుని కుంటిది వచ్చింది, త్వరగా మాట్లాడి పంపించు. వెళ్ళు వెళ్ళు. వీణ రాదా? అది వెళ్ళిపోయింది. నువ్వు అక్కడికే వెళ్ళేది, అక్కడ కలుసుకోవచ్చు. డాడీ డాడీ న్యూ షర్ట్. డాడీ డాడీ న్యూ ఫ్రాక్. హాయ్ డాడ్. ఏమిటిలా వచ్చారు? ఈ రోజు కార్తీక పౌర్ణమండి. ప్రతి ముత్తైదవ తన పసుపు కుంకాలను 10 కాలాల పాటు చల్లగా ఉంచమని ప్రార్థించి పవిత్రమైన రోజు. తెలుసు, మేయర్ గారు మీటింగ్కి వెళ్తున్నారు. ఒక్క నిమిషం. హే, ఇలా రండి. మిమ్మల్ని ఆపినందుకు క్షమించండి. ఈ కుంకుమ బుట్టు పెడితే నీ వెళ్ళిపోతాను. కొన్ని గంటలైనా సుమంగలిగా ఉంటుంది. ఆ తర్వాత ఎలాగో తెల్లచెరే. బొట్టు పెట్టు. బుట్టు పెట్టండి. నన్ను ఆశీర్వదించండి. నువ్వు నీ బిడ్డలో క్షేమంగా ఉండాలి. అయ్యో డాడీ, దీర్ఘ సుమంగళి భవ అని చెప్పాలి. పట్టుకోండి. అల్లరి చేయకుండా బాగా చదువుకోవాలి. అమ్మ చెప్పినట్టు వినాలి. మేయరంత చెడ్డవాడు, పిల్లలంత మంచివాళ్ళని పేరు తెచ్చుకోవాలి. నువ్వు మంచివాడివి. సార్, టైం అవుతుంది. అమ్మొద్దా? సరే సార్, బయలుదేరదామా? వెళ్తాను. శంకర్, రెడీ? అమ్మని చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎస్ డాడీ. యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ నౌ. ఐ నో. డాడీ నేను వస్తా. నో, నేను పైకి వెళ్తున్నా, స్టేజ్ పైకి.